పాపన్న మహారాజుకి పాపన్న మహారాజుకి అంబాల మల్లేష్ గౌడ్ గారి నాయకత్వం అంబాల మల్లేష్ గౌడ్ గారి బాబు దయచేసి కమిటీ సభ్యులకు తోసేయాలి. ఇక్కడ టెంకాయ కొట్టి పైకి సామన్న గారిని తెలియజేస్తూ సర్వాయి పాపన్న మహారాజ్ కి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి అందరూ భరత్ గారు భగవంతులు చాలా మంది వచ్చింది అయితే క్షమించాలి. కార్పొరేటర్ కూడా క్షమించాలి. ఎందుకంటే రోడ్లో ఉంది కనుక ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ ఉన్నటువంటి పెద్దలు సురేరెడ్డి గారు ఆలగిపోయారు. అక్కడ ఉన్నటువంటి కావాలి కదా సురేందర్ యాదవ్ గారికి ఓకే ఓన్లీ స్టేడియంలో కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు గారికి, అన్న నరసింహ గారికి, ప్రతి ఒక్కరికి, మా చంద్రకాంత్ గారికి, ముద్దగా చంద్రకాంత్ గౌడ్ గారికి. అన్న ఒక్క నిమిషం వచ్చిన రమణ అది చాలా మన జాతిలో సర్వాయి పాపన్న మహారాజ్ పుట్టినందుకు, ఆయన వంశస్థులు మనం అయినందుకు ఈరోజు మన అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది రాజులు ఉంటారు, కానీ ఆ రాజులు వాళ్ళ వారసత్వంగా రాజులు తెస్తున్నారు. అని మన రాజు బడుగు బలైన వర్గాలని కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, గౌడు, యాదవ్ అట్లా అన్ని కులాలను ఐక్యం చేసి మనం ఎందుకు రాజులం కావద్దని చెప్పి రాజై అన్ని కులాలను రాజులు చేసినటువంటి చరిత్ర మన రాజుది. అందుకే మరి ఎన్నో వందల సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్వామిగౌడ్ గారు, మేము అందరం కలిసి మరి వాళ్ళందరి పెద్దలందరి విజ్ఞప్తి మేరకు మరి జయంత్ గౌడ్ గారు అయితే సినిమా చేసిండు పాపం. మరి జయంతి వర్ధంతి ఉత్సవాలని చేసుకోవాలని నా చేతుల మీదుగా నేను జీవో ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సర్వాయి పాపన్న కోటలు మేము సందర్శించినాం, రిపేర్ చేసుకున్నాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా సర్వాయి పాపన్న మహారాజ్ కోటలను కూడా దాదాపు అన్ని 4000 ఎకరాల కోటలు కూడా మరి గవర్నమెంట్ తరఫున ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి రచించుకున్నాం. ఆయన చరిత్రను మనం ఇంకా ప్రపంచ స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులవృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతులను కావాలని నేర్పినాడు కనుక మరి సర్పంచ్ ఎలక్షన్స్ లో గానీ, రేపు ఎంపీసీ లో గానీ, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో గానీ రాజ్యాధికార దిశగా మనం అడుగులేయాలి. అన్ని కులాలను కలుపుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు కులాన్ని ఆధిపత్యం ఉంటుందో వాళ్ళని ముందుకేసి మరి అందరినీ రాజకీయ దిశగా అడుగులేయాలి. అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే పొలిటికల్ పవర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నాడు. కనుక ఎన్ని డబ్బులున్నా ఏదున్నా లాస్ట్ మళ్ళా అక్కడికే పోవాల్సి వస్తుంది, పొలిటికల్ గా పోవాల్సి వస్తుంది. కనుక మనకు అన్ని ఉన్నాయి, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది. మీరు ధనవంతులు కావాలని వైన్ షాపులలో రిజర్వేషన్ ఇచ్చిన, మీరు ధనవంతులు కావాలని కళ్ళు దుకాణాలలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన, మీరు ధనవంతులు కావాలని నీరపాలు తెచ్చినాం. కనుక ఇవాళ ఈ ప్రభుత్వంతో కూడా ఇంకా ఆవిచ్చిన పనులను కూడా నెరవేర్చుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నట్లయితే ఇంకా మనం ఒక స్టెప్ ముందుకు పోగలుగుతాం. కనుక అందరూ కలిసికట్టుగా ఉంది ముందుకు పోవాలని పాపన్న విగ్రహాలను ప్రతి గ్రామాల్లో వేసేటట్లు, ప్రతి మండల కేంద్రం ఉండేటట్లు మనం ఏర్పాటు చేయాలని చెప్పని ఏది అధికారికంగానే ఎవరికి లేదు వర్ధంతి జయంతి, ఓన్లీ జయంతులు ఉంటాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా ఈ రాష్ట్రంలో ఏకైకంగా మనం సర్వాయి పాపన్న మహారాజ్ చేసుకున్నాం. కనుక ఆయన చరిత్రను తెలుసుకొని అందరం కూడా ధైర్యంగా, శక్తివంతంగా తయారై ఈ ఊర్లో ఉన్నటువంటి అందరినీ మెప్పించి, అందరి కులాలను మెప్పించి ముందుకు పోవాలని చెప్పి అన్ని కులాలను కలుపుకొని బహుజన రాజ్య దిశగా సర్వాయి పాపన్న మహారాజ్ ఆశయాలను నెరవేర్చాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సర్వాయి పాపన్న మహారాజ్ కి, సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్
మహారాజ్ కి అందరూ భరత్ గౌడ్ గారు భరత్ చాలా మంది వచ్చింది అయితే క్షమించాలి. భోజన వీరుడు ఆసియా ఖండంలోనే మొట్టమొదటి భోజన చక్రవర్తి అయినటువంటి గోల్కొండ కోటను పరిపాలించినటువంటి సర్వాయి బాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం, వైన్ షాప్ లో రిజర్వేషన్ పెట్టుకోవడం, బాపన్న కోటను సురక్షితంగా ఉండడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వడం, బాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయడానికి కూడా జీవో వేయడం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలు కూడా పేద ప్రజల గురించి ఎవరైతే బాధపడతారో వాళ్ళను స్మరించడానికి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, పాఠ్యాంశాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ వర్గాల వాళ్లకు ఈ రోజు వరకు కూడా రాజ్యాధికార దశలో ఇక్కడ కూడా స్థానాలు లేవు, ఎలాంటి రిజర్వేషన్ లేదు. వీళ్ళ జీవితాలు ఎట్లున్నాయో కనీసం సెన్సెస్ కూడా చేర్చలేదు మొన్నటి వరకు కూడా. కనుక మేము చెప్తా ఉన్నాం, ఇంత దేశంలో సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా భారతదేశం మొత్తంలో కూడా మంత్రిత్వ శాఖ లేదు. ఈరోజు 80 కోట్ల జనాభాకు ఒక కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, నిధులు కేటాయించడం లేదు, కులాలు కులవృత్తులన్నీ కూడా నాశనం అవుతా ఉన్నాయి. కనుక జనాభా ప్రాతిపదికగా రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలేదు, మాట తప్పింది. కనుక ఖచ్చితంగా కూడా కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభ రిజర్వేషన్ ఇవ్వాలి. స్కీమ్లు ఇచ్చినాం, ఏదో ఇచ్చినాం, పిచ్చగాలని చేస్తామంటే కాదు. రాజ్యాధికారంలో కూడా వాటా ఉన్నప్పుడే గౌరవం దక్కుతుంది, అప్పుడు ఉద్యమాలు రావు. కనుక సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడవాలని విద్యాదాతలకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.